కుక్కకు పిచ్చిదని ముద్ర వేస్తే ఏం చేసినా సరిపోతుంది. అవును, పిచ్చి కుక్క కరిస్తే ప్రమాదమని, దాని ద్వారా రేబిస్ వ్యాధి సంక్రమించవచ్చని, ఇంకేదైనా వ్యాధి కూడా రావచ్చని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ చేస్తోంది కూడా అదే. మొన్నటి వరకు పెంచి పోషించిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు తమ మాట వినటం లేదని, ఇప్పుడు వారు తీవ్రవాదులని, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని, వారి వల్ల ప్రపంచానికి ప్రమాదకరమని చెప్పి వారి అంతు చూడకపోతే ప్రపంచానికి పెను ప్రమాదం, తస్మాత్ జాగ్రత్త అంటూ అటు అమెరికా, యూరప్ దేశాలతో సహా ముస్లిం దేశాలకు పాకిస్తాన్ ఒక సందేశాన్ని పంపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి అక్కడ తాలిబన్లు అధికారంలోకి రావడానికి కారణమైన దేశం పాకిస్తాన్. ఎందుకంటే తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం వస్తే తద్వారా అక్కడ కూడా పెత్తనం చేయొచ్చని భావించింది. కానీ అక్కడి తాలిబన్లు మత ఛాందసవాదం విషయంలో అలాగే ఉన్నా పొరుగు దేశాలతో సంబంధాలు, అభివృద్ధి విషయంలో ఇతర గల్ఫ్ దేశాలను చూసి అడుగులు వేస్తుండటంతో పాకిస్తాన్కు అది ఎంత మాత్రం నచ్చడం లేదు. అంతేకాదు, పాకిస్తాన్ చేసే అరాచకాలను ప్రశ్నిస్తుంటే ఆ దేశానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు కొత్త స్కెచ్ వేస్తోంది. ప్రపంచానికి తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేసిన దేశంగా ఎన్నోసార్లు ఉదాహరణలతో సహా రుజువైనా ఇప్పుడు తన పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లను కంట్రోల్లో పెట్టుకుంటే అది ప్రపంచానికి ప్రమాదమని, తీవ్రవాద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు పంపిస్తోంది. తాలిబన్లు తమ మాట వినని కారణంగా వారిని పిచ్చి కుక్కల్లా ముద్ర వేసి దెబ్బ కొట్టాలని చూస్తోంది. అయితే తాలిబన్లు గతంలోలా లేరన్న విషయం కూడా పాక్ పెద్దలకు తెలుసు. కానీ ప్రయత్నిస్తే పోలా అన్న చందంగా చేయాల్సిన దౌర్భాగ్యపు పనులన్నింటినీ ఒక్కొక్కటిగా చేస్తోంది. పైపెచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ మాట వింటాడని భావిస్తోంది. అయితే ట్రంప్ పూటకో మాట, రోజుకో నిర్ణయం తీసుకుంటాడన్న ఒకే ఒక్క ఆందోళనతో యూరప్, ముస్లిం దేశాలను కూడా ఈ ముగ్గులోకి లాగాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. మొన్నటి వరకు పాలు నీళ్లలా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోతున్నాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతలు, తాలిబాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలు, మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. తనను తాను సరిహద్దు ఉగ్రవాద బాధిత దేశంగా ప్రపంచం చూపించాలని ఉవ్వేళ్లూరుతోంది. తాలిబాన్ సహకరించడం లేదని, తాము సహకరిస్తున్నా తాలిబాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న అంశాన్ని హైలైట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్లో పాలకులను మార్చేయాలన్న కట్టుకథలను వండి వార్చుతోంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తమకు మద్దతివ్వాల్సిందిగా ప్రపంచ ఇస్లామిక్ దేశాల మద్దతు కోరుతోంది. ఆఫ్ఘనిస్తాన్పై సైనిక చర్యలను సమర్థించాలని పిలుపునిస్తోంది. తాలిబాన్లను 2 గ్రూపులుగా ఇండియా చీల్చుతోందని ప్రచారం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తాలిబాన్ నాయకత్వాన్ని నిందించి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. అంతేకాదు, తాలిబాన్ చక్కగా లేకపోవడం వల్లే తాము ఇవాళ దాడులు చేయాల్సి వస్తోందని కథనానికి స్క్రీన్ ప్లే రాస్తోంది. అమెరికాతో సంబంధాలు బలపట్టడంతో పశ్చిమాసియాలో దౌత్య ప్రాధాన్యత పెరుగుతుండటంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై పైచేయి సాధించాలనుకుంటోంది. ఈ వ్యూహం ఇప్పటికిప్పుడు వర్కౌట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది లాంగ్ రన్లో పాకిస్తాన్కు తాలిబాన్ను దూరం చేసే ప్రమాదం పొంచి ఉంది. పాక్ బాధితుడిగా నటిస్తోంది. అంతర్జాతీయంగా ఆఫ్ఘన్ భూభాగం నుండి ఎగదోస్తున్న క్రాస్ టెర్రరిజం బాధితుడిగా తనను తాను పాకిస్తాన్ ఎలివేట్ చేసుకుంటోంది. తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్తాన్ సాయుధ దళాలపై దాడులు చేసే తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీ, ఇతర ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ మొదట్నుంచి ఆరోపిస్తోంది. ఇస్తాంబుల్లో ఇటీవల జరిగిన చర్చల్లో టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ మొదట్లో అసహనాన్ని వ్యక్తం చేసింది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని, పరిష్కారం లభించలేదని, ఇందుకు కారణం ఆఫ్ఘనిస్తాన్ తీరని ప్రచారం చేస్తోంది. టీటీపీ వల్ల పాకిస్తాన్కు కలిగే నష్టాలు, సమస్యల పట్ల నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాలు కలిసి ఉండాలని భావిస్తున్న మూడో పక్షం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయోనని తాము చూస్తున్నామంటోంది. చివరికి అక్టోబర్ 30న చర్చలు కొలిక్కొచ్చాయి. ఇంకా మరికొన్ని రౌండ్ల చర్చల తర్వాత సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సొంత బాధలు, త్యాగాల గురించి నొక్కి చెప్పడం ద్వారా పాకిస్తాన్ ఇప్పుడు తనను తాను బాధ్యతాయుతమైన, శాంతి కోరుకునే పొరుగు దేశంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలని ఆరాటపడుతోంది. తాలిబాన్ మొండితనం కారణంగా తాను చేస్తున్న దౌత్య ప్రతిపాదనలు విఫలమవుతున్నాయంటోంది. ఇలా తన గురించి తెగ చెప్పుకోవడం ద్వారా పాకిస్తాన్ తాను తీవ్రవాద బాధిత దేశంగా తనను నమ్మే దేశాల వద్ద బిల్డప్ ఇచ్చుకోవాలనుకుంటోంది. పాకిస్తాన్ శాంతి కాముక దేశంగా, ప్రపంచంలోనే తాము శాంతి ప్రియులుగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని
తద్వారా తమ మీద ఉన్న అపప్రధను పోగొట్టుకోవాలనుకుంటోంది. తాలిబాన్ వైపు వేలు చూపడం ద్వారా తమకు ఎప్పుడు యుద్ధకాంక్ష లేదని, పొరుగు దేశాలతో సన్నిహితంగా బతకాలన్న ఉద్దేశాన్ని హైలైట్ చేయాలనుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం, శాంతి శ్రేయస్సు కోసం పాకిస్తాన్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని, మొదట్నుంచి తాలిబాన్ను సమర్థించామని, కానీ వారు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని 70mm పిక్చర్లో రీల్స్ వేస్తోంది. తాలిబాన్ చర్యల వల్ల పాకిస్తాన్ సహనం నశించిందని, అది త్వరలో ఉధృతమవుతుందని హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ ఆఫ్ఘన్ తాలిబాన్లను ఓ రేంజ్లో హెచ్చరిస్తున్నాడు. శాంతి, గందరగోళం రెండింటిలో ఏది కావాలో తేల్చుకోవాలని వార్నింగ్ ఇస్తున్నాడు. జనవరి 2024లో ప్రతి ఒక్క పాకిస్తానీ భద్రత విషయానికొస్తే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ శపించొచ్చని చెప్పాడు. అంటే తమను ఆఫ్ఘనిస్తాన్ రాచి రంపాన పెడుతోందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని, అలాంటి దేశంపై ఏదైనా చర్య తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా వ్యతిరేకించొద్దన్న ఆలోచన పాక్ సైన్యాధిపతిలో ఉంది. సాధారణంగా ఇండియాపై పాకిస్తాన్ ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అక్కడి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. అదే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ దుందుడుగ్గా వ్యవహరిస్తే అసలుకే మోసం వస్తుందని భయం కూడా అక్కడి సైన్యానికి, పాలకులకు ఉంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ప్రజలకు సానుభూతి ఉంది. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆఫ్ఘన్లను అనవసరంగా కష్టపెట్టొద్దన్న ఆలోచనతో మెజారిటీ పాకిస్తానీలున్నారు. అంతర్జాతీయ సమాజం సాధారణంగా సైనిక పరిష్కారాల కంటే ఎక్కువగా చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటుంది. అందువల్ల ఖతార్, టర్కీ ఆధ్వర్యంలో తాలిబాన్లతో తాము చర్చలు జరిపామని, కానీ వారు ఒప్పందాల విషయంలో వెనక్కి తగ్గారని చెప్పుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇది తాము ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదన్న భావనను పాకిస్తాన్ ప్రపంచానికి తెలియచేయాలని చూస్తోంది. ఉద్రిక్తతలకు, నిందను తన నుండి దూరంగా ఆఫ్ఘనిస్తాన్ వైపుకు నెట్టడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ ఆడుతున్న వింత నాటకం చూసిన వాళ్లకి ఎవరికైనా సరే ఆ దేశం బలిపశువు అవుతోందని భావిస్తారు. ఎందుకంటే సినిమాలో విలన్ తాను గొప్ప వ్యక్తిగా ఎలా పోర్ట్రే చేసుకుంటాడో ఇక్కడ పాకిస్తాన్ కూడా తాను చేస్తున్న విలనిజాన్ని అంతగా ప్రదర్శించుకుంటోంది. చర్చల వైఫల్యం వల్ల పాకిస్తాన్ తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి యూరప్ దేశాలతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుండి మద్దతు కోసం ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్కు ముఖ్యంగా భద్రతా సమస్యలు, సవాళ్లు, ముఖ్యంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వల్ల పాకిస్తాన్కు ఎదురవుతున్న ముప్పును ఆఫ్ఘనిస్తాన్ పరిష్కరించకపోతే తాము చూస్తూ ఊరుకోమని చాన్నాళ్లుగా అమెరికాకు వివరిస్తోంది. ఇలాంటి సమయంలో ట్రంప్ తమకు మద్దతిస్తాడని పాకిస్తాన్ ఆశగా చూస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో తాలిబాన్ పాత్ర పరిమితంగా ఉండటంతో దీనిని ఆ దేశ అంతర్గత సమస్యగా పరిగణిస్తోన్న పాకిస్తాన్ శాంతి చర్చల చుట్టూ ఉన్న అనిశ్చితిని తాలిబాన్ విశ్వసనీయతను ప్రశ్నించేందుకు ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఈ అంశంపై యూరప్లోని పలు దేశాలు ఆర్థిక సహాయం, నిఘా, సైనిక సహకారం లేదా దౌత్యపరమైన మద్దతును పాకిస్తాన్ కోరొచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్, అమెరికా సన్నిహిత ఉగ్రవాద నిరోధక భాగస్వామిగా కొనసాగటం ఇక్కడ అడ్వాంటేజ్ పొజిషన్ను కనిపిస్తోంది. పాకిస్తాన్ ట్రంప్ ప్రభుత్వంతో ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకుంటోంది. బాగ్రామ్ వైమానిక స్థావర నియంత్రణ సమస్యపై అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్ మద్దతు కీలకం కాబోతోంది. ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న ఇబ్బందులను అమెరికాకు బూచిగా చూపించి పరిష్కరించుకోవాలని పాక్ పెద్దలు భావిస్తున్నారు. తాలిబాన్ను ప్రాంతీయ ప్రపంచ భద్రతకు ముప్పుగా చిత్రీకరించి దెబ్బ కొట్టేందుకు మీరు సిద్ధమైతే ఆ పనిని మీకు మట్టి అంటకుండా మేం చేస్తామని పాకిస్తాన్ అమెరికాకు చెబుతోంది. తాను చేస్తున్న దురాక్రమణను సమర్థించుకుంటోంది. దౌత్యపరమైన ప్రతిష్టంభన పాకిస్తాన్కు టీటీపీ, దాని అనుబంధ సంస్థలపై ఉగ్రవాద నిరోధక చర్యల సాకుతో ఆఫ్ఘనిస్తాన్పై దూకుడు సైనిక వ్యూహానికి అనుకూలమైన సమర్థన కల్పిస్తోంది. ఉదాహరణకు మరింత రెచ్చగొడితే తాలిబాన్ పాలనను పూర్తిగా తుడిచిపెట్టడానికి పాకిస్తాన్కు దాని పూర్తి ఆయుధశాలలో ఒక చిన్న భాగం కూడా అవసరం లేదని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్ను బెదిరించాడు. రెండు దేశాల మధ్య తాత్కాలిక దౌత్యం విచ్ఛిన్నం కావడం వల్ల పాకిస్తాన్ బలప్రయోగం చేసి కాబూల్ లేదా కాందహార్ వంటి ఆఫ్ఘనిస్తాన్పై మరింత లోతైన దాడులు చేయవలసి రావచ్చు. రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధం జరిగితే తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని భూభాగాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా డ్యూరాండ్ లైన్ను తిరిగి గీయాలన్న వాదనను తెరపైకి తేవచ్చు. ఉగ్రవాద స్థావరాలు అని పిలువబడే వాటిపై వైమానిక దాడులను పెంచి టీటీపీ అగ్రనాయకులను మట్టుబెట్టాలని పాకిస్తాన్ భావిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్లోని ప్రస్తుత తాలిబాన్ పాలనలో పాలన మార్పు లేదా పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కాల్పుల విరమణ విఫలమై తాలిబాన్లతో శాంతి చర్చలు విచ్ఛిన్నమైతే ఆఫ్ఘనిస్తాన్పై అటాక్ చేసేందుకు తమకు హక్కు ఉంటుందని పాకిస్తాన్ ఒక కొత్త కథను ప్రపంచానికి చూపించేందుకు ఆస్కారం లభిస్తుంది. ఎప్పటిలాగే భారతదేశాన్ని నిందించడం కూడా మరో కారణంగా చెప్పాల్సి ఉంటుంది. తాలిబాన్లతో ఉన్న ప్రతిష్టంభనను ఉపయోగించి భారతదేశం కొన్ని ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తోందని, ఇలా చేయడం ద్వారా పాకిస్తాన్లో చిచ్చు రాజేస్తోందని మరో కథను అల్లేందుకు కూడా పాక్ పాలకులు సిద్ధమవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు మద్దతిచ్చి పాకిస్తాన్పై ఎగదోస్తున్నారన్న ప్రచారం కూడా పాక్ చేస్తోంది. ఇటీవల పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు తాలిబాన్ పాలనను ప్రభావితం చేసిందని పాకిస్తాన్ భారతదేశంపై నిందలు వేస్తోంది. ఇండియా ప్రమేయాన్ని నిరూపించే ఆధారాలను అందించడంలో పాకిస్తాన్ విఫలమైనప్పటికీ ఈ కథనం పాకిస్తాన్ బిల్డప్ కోసం వాడుతోంది. దేశంలో ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడంలో ఎదురుదెబ్బలు తిన్న పాకిస్తాన్ తన వైఫల్యాల నుండి ప్రపంచ దృష్టిని మళ్లించటానికి, తాలిబాన్లను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇండియా పేరును బూచిగా వాడుకుంటోంది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇటీవల భారతదేశ పర్యటన తర్వాత పాకిస్తాన్ అశాంతికి గురైంది. భారతదేశం మానవతా సహాయం అందించే సన్నిహిత మిత్రుడు అని ముత్తాకి ప్రశంసించడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. భారతదేశంతో పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజల నుండి ప్రజలకు సంబంధాల కోసం ఆఫ్ఘనిస్తాన్ కోరుకుంటుందని ప్రకటించడాన్ని తట్టుకోలేకపోతోంది. మొన్నటి వరకు దూరంగా ఉంచిన ఇండియా ఇప్పుడు తాలిబాన్లను మచ్చిక చేసుకుంటోందని పిచ్చి ప్రేలాపనలు పేల్తోంది. ఇటీవల ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లోని తన సాంకేతిక మిషన్ను పూర్తి రాయబార కార్యాలయానికి అప్గ్రేడ్ చేయడానికి అంగీకరించడాన్ని కూడా పాక్ తట్టుకోలేకపోతోంది. పాకిస్తాన్ విషయానికొస్తే కాబూల్లో తాలిబాన్ పాలనలో అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ సంబంధం దశాబ్దాల వ్యూహాత్మక వైఫల్యమని చెప్పాల్సి ఉంటుంది. ముత్తాకి భారత పర్యటన సందర్భంగా పాకిస్తాన్ తన అసమ్మతిని, నిరాశను ఆ దేశంపై వైమానిక దాడుల ద్వారా హెచ్చరికలు పంపించింది. ఇండియాతో వెళ్తే ఇక అంతే సంగతులన్న భావనను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలకులకు తేల్చి చెప్పింది. కీలకమైన టీటీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఇండియాకు మద్దతుగా వ్యవహరిస్తోందన్న దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. తీవ్రవాదాన్ని అంతం చేసేందుకే తాము ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై దాడులు చేస్తున్నామన్న కలరింగిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై దాడులపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనుకుంటోంది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న దౌత్య సంబంధాలను పాకిస్తాన్ అంగీకరించదన్న వాదనను తెరపైకి తెస్తోంది. సైనిక దాడుల ద్వారా తాలిబాన్పై ఒత్తిడిని తీవ్రతరం చేయొచ్చని పాక్ భావిస్తోంది. అయినప్పటికీ ఈ వ్యూహాలు తాలిబాన్ పాలకులతో పాకిస్తాన్ ప్రధాన సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కరించవు, అంతర్గత భద్రతా పరిస్థితిని మెరుగుపరచవు. పాకిస్తాన్ తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి చర్చల ఫలితాలను చూపించాలనుకుంటోంది. వాస్తవానికి ప్రపంచంలో ఎవరైనా చర్చలు ముద్దు, యుద్ధం వద్దని కోరుకుంటారు. ఇదే విషయాన్ని ఇండియా పాకిస్తాన్ విషయంలో చాలాసార్లు చెప్పింది. నేటికి ఇండియా పాకిస్తాన్పై బలప్రయోగం చేయాలనుకోవడం లేదు. కానీ పిచ్చి పాకిస్తానే ఇండియాలోకి తీవ్రవాదులను పంపించి ఇండియాపై గెలవలేమని తెలిసి కూడా యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పుడు తాను ఇదే విషయాన్ని తాలిబాన్లకు చెబుతోంది. వాస్తవానికి తాలిబాన్లు పాకిస్తాన్ విషయంలో మొదటి నుంచి ఒకటే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రాం. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రతి నిమిషం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను గిల్లించుకుంటోంది. ఇక్కడ పాకిస్తాన్ లక్ష్యం తాలిబాన్ ప్రవర్తనను తమకు అనుకూలంగా మార్చుకోవడం. కానీ అది సాధ్యమా అంటే డౌటే. ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను పరిమితం చేయడం, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి ప్రాంతీయ అస్థిరతను కాలపరీక్ష సాధనంగా ఉపయోగిస్తోంది. అయితే ఈ విధానం పాకిస్తాన్కు కొన్ని ప్రమాదాలను కొని తెస్తోంది. సైనిక కార్యకలాపాలతో ఓవైపు, బలవంతపు దౌత్యం బూచితో ఆఫ్ఘన్ తాలిబాన్పై మరింత ఒత్తిడి పెంచే ఆలోచన కూడా పాక్ వద్ద ఉంది. విస్తృత సాయుధ ఘర్షణను పెంచుతుంది. తాలిబాన్ పాకిస్తాన్ నుండి వైదొలిగి ఈ ప్రాంతంలో వెలుపల కొత్త భాగస్వామ్యాలను పెంపొందించుకోవచ్చు. 1990ల చివరిలో మొదటి తాలిబాన్ పాలనలా కాకుండా తాలిబాన్ 2.0 పాకిస్తాన్ ఆదేశాలను అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ప్రస్తుత తాలిబాన్ సర్కార్ పొరుగువారి నుండి గౌరవప్రదమైన ట్రీట్మెంట్ కోరుకుంటోంది. మరోవైపు పాకిస్తాన్ తాలిబాన్ స్వతంత్ర విధాన మార్గాలను, ముఖ్యంగా భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ పెరుగుతున్న సంబంధాలను అంగీకరించడానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. ఆఫ్ఘనిస్తాన్లో సున్నిత నాయకత్వం తమ చెప్పు చేతల్లో ఉండే పాలకుల కోసం ఒత్తిడి చేస్తూనే ఉంది. 4 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ తాలిబాన్ పాలనను ఆఫ్ఘనిస్తాన్ చట్టబద్ధమైన ప్రభుత్వంగా పాకిస్తాన్ అధికారికంగా గుర్తించలేదు.
ఇది పాకిస్తాన్ ఉద్దేశాల పట్ల ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైన అపనమ్మకాన్ని కలిగించింది. రెండు వైపుల మధ్య ఉద్రిక్తతలకు ఇది ఒక ముఖ్య కారణమైంది. నిరాశ అనేది ఒక మాటగా చూడాలి. ఆగస్టు 2021 నుండి ఆఫ్ఘనిస్తాన్ పట్ల పాకిస్తాన్ విధానం విజయం నుండి నిరాశకు దారితీసింది. తాలిబన్లు ఇస్లామాబాద్ నుండి స్పష్టమైన లొంగుబాటును అంగీకరించడానికి నిరాకరించడంతో పాకిస్తాన్ బలవంతపు దౌత్యం, సైనిక చర్యలు, సరిహద్దు ఉగ్రవాద సమస్యను ఉపయోగించి తనకు అనుకూలంగా ఒక కథనాన్ని సృష్టించాలని నిర్ణయించుకుంది. ఇది భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్పై తన కఠినమైన చర్యలను సమర్థించుకోవడానికి వీలు కల్పిస్తుంది. తాలిబాన్ అంతర్జాతీయ ఖ్యాతి ఇప్పటికే విశ్వసనీయత సమస్యలతో పోరాడుతున్నందున ఈ వ్యూహం స్వల్పకాలంలో పాకిస్తాన్కు ప్రయోజనం చేకూర్చుతుంది. అయితే పాకిస్తాన్ కొన్ని ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు. దీర్ఘకాలంలో తాలిబాన్లపై ప్రభావాన్ని కోల్పోవడం, ఆఫ్ఘన్లలో ముఖ్యంగా శరణార్థులలో పాకిస్తాన్ సైనిక చర్యల ద్వారా ప్రభావితమైన వారిలో కోపం తీవ్రతరం కావచ్చు. స్థానిక ఉగ్రవాదం పెరగడం, సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పష్తూన్ కమ్యూనిటీలోని అసంతృప్తి చెందిన సభ్యులను ఏకీకృతం చేయడం జరగొచ్చు. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దూకుడు విధానం చివరికి తాలిబాన్లపై ఒత్తిడి తెస్తుందా, లేదంటే రెండు దేశాలకు దీర్ఘకాలిక శాంతిని తీసుకువస్తుందా, లేదంటే ప్రాంతీయ అస్థిరత మళ్లీ పాకిస్తాన్కు అంతర్జాతీయ దృష్టిని, భౌతిక మద్దతును పొందటంలో సహాయపడుతుందా అన్నది తేలాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. అసీం మునీర్ నాయకత్వంలో పాకిస్తాన్ సైనిక వ్యవస్థ తన తూర్పు పశ్చిమ సరిహద్దులలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలను అణిచివేసే క్రమంలో తాలిబన్లకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. అయితే తాలిబన్లు సహజ సిద్ధమైన యుద్ధం చేయరు కాబట్టి వారిని కంట్రోల్లో పెట్టేందుకు ముందుగా దౌత్య యుద్ధం అంటూ కహానీలు చెబుతోంది. మాటలు చెబుతూ వెన్నుపోటు పొడవాలన్న ప్రణాళికను పాకిస్తాన్ సైన్యంతో పాటు అక్కడి పాలకులు రచిస్తున్నారు. కానీ ఇది పాత తాలిబాన్ కాదు, తాలిబాన్ 2.0 అన్నది గ్రహిస్తే మంచిది. లేదంటే అటూ ఇటూ మధ్యల దరువు తప్పదు.